ఇవాళ టీయూ చేసి ఏ పార్టీకి అనుబంధ ఏ సంస్థ? పార్టీకి అనుబంధం లేదు. ఇది సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు, అన్ని పార్టీలు, అన్ని పక్షాలు ఉంటారు దీంట్ల. కొంతమంది నేను చూపియనా ఆ! మీ టీయూ చేసి కండవాలేసుకొని అవును. పార్టీలతోని ప్రచారం చేసేటోళ్ళని చూపియాలనా? దొంగలున్నారు కొంతమంది. హ్మ్. వాళ్ళ స్వలాభాల కాదు. కోసం మీ వాళ్ళ దాంట్లే వ్యక్తిగత ఎంతమంది చైర్మన్‌లున్నారు? ఎంతమంది అధ్యక్షులున్నారు? ఎవరికి తెలీదు. కండువ వేసుకున్నోళ్ళల్లా నేనే చైర్మన్ అంటారు. కండువలేసుకున్నోళ్ళంతా చైర్మన్‌లు గారు. హ్మ్. అసలు టీయూజేఎస్‌కి వాళ్ళకి సంబంధమే లేదు. ఆ! టీయూజేఏసీ పేరు పెట్టుకొని, హ్మ్. రకరకాల కండువాలు కప్పుకొని, హ్మ్. ఒకడేమో కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తాడు, హ్మ్. ఒకడేమో టీఆర్ఎస్ పార్టీకి భజన చేస్తాడు. ఈ భజన చేసేటోళ్ళంతా హ్మ్. వీళ్ళు ఎవరికి భజన చేస్తుర్రు? వీళ్ళ స్వలాభాల కోసం, ప్యాకేజ్ వీళ్ళ కోసం. వ్యక్తిగత ప్యాకేజ్ కోసం హ్మ్. వీళ్ళు టీయూజేఎస్ అని పేరు పెట్టుకొని హ్మ్. కండువాలు కప్పుకొని తిరుగుతుర్రు. వాళ్ళు నిజంగా అంటే ఉద్యమకారులు. మీ సంఘంలో సభ్యులు కాదా వాళ్ళు? అరె! మేము వాళ్ళని మా అసలు నిజంగా ఒకప్పుడు మా సభ్యులే. ఆ! ఎప్పుడైతే ఈ కండవలేసుకొని పోయి, హ్మ్. ఎప్పుడైతే వీళ్ళు వ్యక్తిగత స్వలాభాల కోసం, వీళ్ళ ప్యాకేజీల కోసం బయటికెళ్ళిపోయారో, హ్మ్. మేమే వాళ్ళను బహిష్కరించినాం. ఓకే. మీ మేము సంఘం నుంచి తీసి సస్పెండ్ పడేసినాం. చేసేసిర్రు. సస్పెండ్ చేసేసినాం ఆ! వాళ్ళని. వాళ్ళకి కొంతమందిని మీరు మాకు వనికిరారురా నాయనా! మీరు పోయి నిన్న వానికి నిన్ జోకుర్రి అని చెప్పినాం. నిన్న గూడా అవును. అంబేద్కర్ విగ్రహం దగ్గర కండువాలేసుకొని నేనే చైర్మన్‌లని మాట్లాడుతున్నారు కదా! సిగ్గుచేటైన విషయం ఇది. బుద్ధుండాలె. ఏడ ఉద్యమం చేసినావో జూపి, మేము చూపిస్తాం. నీకేడ కేసులైనయి చూపి, హ్మ్. మేము చూపిస్తాం. మా రికార్డ్ అంతా చూపిస్తాం. ఆటల కాడ్నించి, పాటల కాడ్నించి, మాటల కాడ్నించి, కేసుల కాడ్నించి చూపిస్తాం. అంటే నువ్వు ఏడ ఉద్యమకారునివైనావో నాకు జూపి. మీ ఇయాల కండ సంఘంలోనే సమన్వయం లేదు. మీరు హ్మ్. రాజ్యంతోని ఏం అసలు మాకు పోరాడుతారని? అసలు మా సంఘం గాదు వాళ్ళు. మీరు మళ్ళా మళ్ళా అనకుర్రి. మా హ్మ్. సంఘమే గాదు ఆళ్ళు. ఆ! ఆళ్ళు మేము తీసేసినాం వాళ్ళను. మరి మీరెందుకు ఖండిస్తలేరు? మీ మీకు కండువాలేసుకొని వాళ్ళు అది చేస్తున్నప్పుడు, మీటింగులు చేస్తున్నప్పుడు మీరెందుకు ఖండిస్తలేరు? మేము చాలా సార్లు చెప్పినాం. చాలా మందికి తెలవకపోవచ్చు గానీ, హ్మ్. మాకు వాళ్ళకు సంబంధం లేదు. వాళ్ళు టీయూ జేఏసే కాదు. కొంతమంది ఉద్యమకారుల పేరు మీద కొంతమంది దొంగలు మోపయిర్రు. వాళ్ళతోని తస్మత్ జాగ్రత్తగా అని చెప్పి అనేక సార్లు మేము మా ఉద్యమకారుల తరపున అన్ని జిల్లాలకు మేము మెసేజ్‌లు పంపుతున్నాము. వీలైనప్పుడల్లా మీలాంటి మీడియా ముందు మాట్లాడుతున్నాము. హ్మ్. పత్రికలల్ల ప్రకటనలు చేస్తున్నాము. ఇవాళ ఏమైంది? 100 మంది, 200 మంది ఉన్నటువంటి జేఏసీ ఇయాల 20 మందికి ఎందుకు పరిమితమైంది మీరు? హ్మ్. మీ ఎందుకు లేరు మీ దగ్గర? ఆ ఉన్న 20 మందిలో గూడా ఎవడన్నా ఉద్యమకారుడుర్రా? చూపియగలుగుతారా? రేపొచ్చి సర్టిఫికేట్‌లు చూపిస్తారా మీ కేసులు ఎన్నున్నాయో చూపియగలుగుతారా? మేము చూపిస్తాం రేపు 28 తారీఖు నాడు. హ్మ్. 28 తారీఖు నాడు ప్రెస్ క్లబ్‌లో హ్మ్. ఉద్యమకారుల సమ్మేళనం ఉంది. ఆ రోజు మీరు గూడా రండి వీలైతే. ఓకే. ఆయల్ల మా సత్తా ఏందో అడ్డ మీది కూలోళ్ళని తీసుకొచ్చి, ఈళ్ళు ఉద్యమకారులు నా ఎనకెంబడి ఇంతమందురంటే మేము 100 నువ్వు తీసుకొచ్చేది 100 మందేం గాని వేల మందిని తీసుకొస్తాం. కానీ మేము ఆ స్వలాభాల కోసం, మేము రాజకీయ పార్టీ స్వలాభాల కోసం మేము అడ్డ మీది కూలీలను తీసుకొచ్చి ఉద్యమకారులని చెప్పాల్సినటువంటి దీనస్థితిలో మేము లేము. నిజమైనటువంటి ఉద్యమకారులు 10 మందిమైనా సరే, హ్మ్. 100 మందిమైనా సరే ఉంటాం గానీ, వందల మందిని డీసీఎంలలో ఎక్కించుకొని వీళ్ళే ఉద్యమకారులని చెప్తుర్రు చూడు. నిజంగా సిగ్గుండాలె. అదే. అట్లాంటి వాళ్ళు ఇంకా గూడా మేము ఉద్యమకారులమని చెప్తుర్రు చూడు. హ్మ్. ఇవాళ మీరు చేసేటువంటి పద్ధతులన్నీ గూడా ప్రజలు గమనిస్తుర్రు. దయచేసి మీకు రాజకీయ ఎజెండా ఒకటుంటే, ఆ ఎజెండా ప్రకారం మీ వ్యక్తిగత స్వలాభాల కోసం మీరేదైనా చెప్పుర్రు గానీ, టీజేఎస్ అని చెప్పకండి. ఓకే. ప్రజలు రేపు బుద్ధి చెప్తారు మీకు. తొందరలో బుద్ధి చెప్తారు. అది దగ్గరలో ఉంది ఆ సమయం ఖచ్చితంగా. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.